హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలో ఆరో కోహినూర్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ కేంద్రంలో ఆదివారం జరిగిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ పోలియో ప్రాణాంతకమైన వ్యాధి అని, ఒక్కసారి సోకితే జీవితాంతం శారీరక వైకల్యం కలిగి ఉంటుందని అన్నారు. ఒక చిన్న చుక్క చిన్నారిని అంగవైకల్యం నుంచి కాపాడుతుందని, ఆరోగ్యకరమైన బాలలే దేశానికి నిజమైన సంపద అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు శ్రీకాంత్, నిర్వాహకులు కిషోర్, నరసింహ, మస్తాన్, అరుణ్, ప్రసాద్, మిశ్రా, సత్యనారాయణ, వైద్య బృందం పాల్గొన్నారు. ఇక పోలియో రహితంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందిగా ఆయన ఈ సందర్భంగా కోరారు. ఒక చిన్నారికి చిన్న చుక్కే కదా అనుకుంటే అది వేసుకోకుంటే నిజంగా జీవితాంతం వికలాంగంతో బాధపడాల్సిన సందర్భం వస్తుందని తెలియజేస్తున్నాను. 2 చుక్కలు ఖచ్చితంగా మన పిల్లలకు 0 నుంచి 5 సంవత్సరాలకు వేయాల్సిందే. ఇది తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు, ఇది సమాజం యొక్క బాధ్యత కూడా తెలియజేస్తున్నాను. చాలా వరకు ఎందుకులే పోలియో చుక్కలని అనుకుంటారు, కానీ పోలియో ఒకసారి సోకిందంటే మాత్రం జీవితాంతం బాధపడాల్సిన సందర్భం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒకసారి పోలియో కానీ వస్తే జీవితాంతం వారు సఫర్ అవుతూ తల్లిదండ్రులు కూడా సఫర్ కావాల్సిన సందర్భం వస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 0 నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఖచ్చితంగా పోలియో చుక్కలు వేసుకోవాలి. దీని ఒక యుద్ధ ప్రాతిపదికన మనం కౌన్సిలింగ్ చేస్తూ చిన్న పిల్లలు అందరూ కూడా ఆ దగ్గరలో ఉన్న ఆ సెంటర్స్కి వెళ్ళి ఈ 2 చుక్కలు ఖచ్చితంగా వేయించుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెప్పారు. మన పిల్లల ఆరోగ్యం రేపటి భవిష్యత్తు, మన పిల్లల ఆరోగ్యం రేపటి భవిష్యత్ తరాల యొక్క మన నిర్మాణానికి దోహదపడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్ని సంపదలు ఉన్నా గొప్ప సంపద ఏమన్నా ఉందంటే ఆరోగ్య సంపద. మన పిల్లల ఆరోగ్యాన్ని కాపాడదాం, పోలియో చుక్కలు వేయించుకుందాం. అంతేకాకుండా ఇవి ఎంతో మంది ఆదర్శంగా తీసుకొని కూడా ప్రతి ఒక్కరు 5 సంవత్సరాలు ఉన్న పిల్లలు పోలియో చుక్కలు వేయించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంత అద్భుతమైన కార్యక్రమంలో నేను, మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కిషోర్ గారు భాగస్వామ్యం, మిగతా అందరూ కూడా భాగస్వామ్యం కావడం అద్భుతంగా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ.